వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ యూనిట్ సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, యాక్చువల్గా ఈ 4-5 యూనిట్స్ అన్నీ కూడా వెరీ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి వెరీ సింపుల్గా మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్కువ డీప్గా పోయే చాయిస్ కూడా ఎక్కువ లేదు. చాలా ఈజీగా పాస్ కావడానికి చాయిస్ ఉంటుంది. స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఈ ఏఐ సబ్జెక్ట్. సో దీంట్లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్కస్ ది హిస్టరీ ఆఫ్ ఏఐ and explain intelligence agents, types of agents and agent environment, and next discuss the structure of agents and rationality in AI systems, and explain problem solving agents with neat architecture, explain the contribution of AI in various fields. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందులో మెయిన్గా మీకు ఇంపార్టెంట్ వచ్చి ఏజెంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి అండ్ ఎన్విరాన్మెంట్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. మీకు జనరల్ క్వశ్చన్ అడుగుతాడు ఈ యూనిట్కి సంబంధించిన మాత్రం, ఎందుకంటే ఇందులో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూ కెన్ రైట్ యువర్ ఓన్ వర్డ్స్. మీకు ఏం తెలుసో అది ఓన్గా మీరు కొంచెం చదివిన నాలెడ్జ్ ఉంటే మీరు ఓన్గా రాయొచ్చు. వెరీ 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 ఈజీ, వెరీ వెరీ సింపుల్. ఓకే. అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ మీకు 4-5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ని మీరు చదువుకోగలిగితే ఇది కూడా ఈజీ. దాంట్లో ఒక ఇన్ కేస్ అడగాలనుకుంటే దాంట్లోంచి ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ గురించి ఆర్కిటెక్చర్ గురించి అడగవచ్చు. లేదంటే 5 కూడా ఒకసారి డైరెక్ట్గా ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఏఐ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఇట్లా ఏంటి క్వశ్చన్స్ నార్మల్గా అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లమ్ ఫార్ములేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎట్లా ఫార్ములేషన్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఇవి దీంట్లో ఇంపార్టెంట్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించి, వాటిని కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే సెకండ్ యూనిట్లో చూస్తే మీకు వెరీ సింపుల్ క్వశ్చన్స్, వెరీ చిన్న అల్గారిథమ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, బిఎఫ్ఎస్గా మీకు అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ యూనిఫామ్ కాస్ట్ రీసెర్చ్, డిఫరెంట్ డెప్త్ ఫస్ట్ ఇన్ సెర్చ్, ఇంటర్వ్యూ డీపింగ్ సెర్చ్, బై డైరెక్షనల్ సెర్చ్, హిల్ క్లైంబింగ్. దీంట్లో నార్మల్గా మీకు ఎప్పుడు అడిగే క్వశ్చన్స్లో హిల్ క్లైంబింగ్ ఒకటి ఉంటుంది. బిఎఫ్ఎస్, యూనిఫామ్, ఇవన్నీ నార్మల్ చిన్న అల్గారిథమ్సే, వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఓకే. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏ స్టార్ అల్గారిథం, వెరీ ఈజీ అల్గారిథం. ఇది కూడా మీరు చదువుకోవాలి. ఇవన్నీ ఈజీయే, ఏది కూడా కష్టంగా ఉండదు, ఏది కూడా డిఫికల్ట్గా మీకు ఏమనిపించదు, వెరీ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ గ్రేడ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఇన్ డీటెయిల్, అండ్ హ్యూరిస్టిక్ సెర్చ్ ఇన్ హ్యూరిస్టిక్ ఫంక్షన్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు నార్మల్గా హిల్ క్లైంబింగ్ ఒకటి కంపల్సరీ చదువుకోండి. అండ్ ఇక సంబంధించిన బ్రెడ్త్ ఫస్ట్, యూనిఫామ్, కాస్ట్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, అట్లాంటి కొన్ని ఉంటాయి. 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని అల్గారిథమ్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఏ అల్గారిథం కూడా మిస్ చేయకండి, ఖచ్చితంగా చదువుకోండి వెళ్ళండి. ఈజీగా ఒక 5-6 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు నార్మల్గా 10 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు, ఎందుకంటే అన్నీ సింపుల్ పేపర్ చెప్తున్నాను కదా, స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ సిమ్యులేటెడ్ అనీలింగ్ అల్గారిథం, అండ్ లాస్ట్ ది ఎక్స్ప్లెయిన్ బ్యాక్ ట్రాకింగ్ సెర్చ్ ఫర్ కన్స్ట్రెయిన్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం ఉంది కదా. ఈ బ్యాక్ ట్రాకింగ్ అనే క్వశ్చన్ లాస్ట్ టైము రిపీటెడ్ క్వశ్చన్, థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్. మీకు సిలబస్ కొంచెం చేంజ్ ఉంది ఇక్కడ కాబట్టి ఇది సెకండ్ యూనిట్కి వచ్చింది. బట్ ఈ బ్యాక్ ట్రాకింగ్ పైనే మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చిండు లాస్ట్ టైం. 2 కూడా 10 మార్క్స్, 20 మార్క్స్ ఒకటే క్వశ్చన్ ఇచ్చిండు. ఈజీగా మార్క్స్ స్కోర్ చేశారు వాళ్ళు చాలామంది. నెక్స్ట్ ఇదే సెకండ్ యూనిట్కి సంబంధించిన వేరే క్వశ్చన్ చూస్తే కన్స్ట్రెయిన్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కన్స్ట్రెయిన్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. ఇది ఒకసారి దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిన్ మ్యాక్స్ అల్గారిథం, ఇది వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా మీకు హిల్ క్లైంబింగ్ తర్వాత వేరే ఇంపార్టెంట్ ఉంటాయి, ఇది ఒకటి మిన్ మ్యాక్స్ అల్గారిథం చూసుకోండి. ఆల్ఫా బీటా ప్రూనింగ్, ఇది కూడా ఇవే అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే. డిస్కస్ ఆప్టిమల్ డెసిజన్ ఇన్ గేమ్ ప్లేయింగ్, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ఫా బీటా వాల్యూస్ ఇన్ గేమ్ సెర్చ్, ఇంప్లిమెంట్ TAC tone using min-max algorithm, explain evaluation functions in game playing, explain searching with
నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్. ఇవి సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అది మెయిన్గా మీరు ఫస్ట్ యూనిట్లో మీరు చూడాల్సింది జనరల్ క్వశ్చనే. మీరు ఏ అంటే ఏంటి, ఏజెంట్స్ అంటే ఏంటి, అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కానీ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి మొత్తం అల్గారిథమ్సే. సెకండ్ యూనిట్ నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ కూడా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ దే ఓన్లీ సెకండ్ యూనిట్. అన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. మళ్ళీ ఆల్ఫా బీటా ప్రూనింగ్ కావచ్చు, మినిమాక్స్ అల్గారిథం కావచ్చు, ఇవన్నీ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో ఉన్నాయి. సో వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ యూనిట్ మాత్రం అస్సలు వదలొద్దు. ఇక థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ప్రపోర్షనల్ లాజిక్ ఇన్ డీటెయిల్. ప్రపోర్షనల్ లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిఎల్ లాజిక్ అని పిలుస్తాము. ఈ లాజిక్ మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే మీరు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ డిస్కస్ ఏజెంట్ బేస్డ్ ప్రపోర్షనల్ లాజిక్. అండ్ నెక్స్ట్ హార్న్ casuals and definite casuals and syntax and semantic first order logic FOL. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ డిస్కషన్స్ ఇవి ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేర్చుకుంటే మీరు చాలా సింపుల్గా నేర్చుకోగలుగుతారు. దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా అడుగుతాడు. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి ఫస్ట్ ఆర్డర్ లాజిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా యూట్యూబ్లో ఉన్నాయో చూడండి. ఒక్కటి మీరు నేర్చుకోగలిగారా, సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ చైన్, బ్యాక్వర్డ్ చైన్. ఇందాక చెప్పాను కదా, బ్యాక్వర్డ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది థర్డ్ యూనిట్లో, ఇదే అది. ఓకేనా. బ్యాక్వర్డ్ చైనింగ్ అనేది, ఫార్వర్డ్ చైనింగ్ అనేది, ఈ రెండు చూసుకొని వెళ్ళండి. థర్డ్ యూనిట్లో మీకు అడగాల్సిన క్వశ్చన్స్ ఏం లేవు. ఒక ఫస్ట్ అడిగితే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ సంబంధించిన క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే బ్యాక్వర్డ్ చైనింగ్ అడుగుతాడు, లేదంటే ఫార్వర్డ్ చైనింగ్. ఈ 3 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్. ఇవి తప్ప ఇంకా వేరే క్వశ్చన్స్ రాలేవు. అడిగితే జనరల్ అడుగుతాడు, అంతకుమించి ఇంకేం ఉండదు. అండ్ నెక్స్ట్ డిస్టింగ్విష్ ఫార్వర్డ్ చైన్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్. అండ్ ఎక్స్ప్లెయిన్ కండిషన్స్ వేర్. ఈ బ్యాక్వర్డ్ కూడా ఏముండదు, బ్యాక్ మూవ్ అయితే బ్యాక్వర్డ్, ఫ్రంట్ మూవ్ అయితే ఫ్రంట్ మూవ్, అంతే ఉంటుంది. సింపుల్ డయాగ్రామ్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్, మీరు ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ రెజల్యూషన్ ఫస్ట్ ఆర్డర్, యూనిఫామ్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, ఇవన్నీ ఆంటోలజీ అండ్ ఆంటోలాజికల్ ఎనర్జీ. ఇది ఈ ఆంటోలాజీ అనే క్వశ్చన్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఈ థర్డ్ యూనిట్లో. యాక్చువల్గా ఇంతకుముందు సిలబస్ 18 సిలబస్ అట్లా ఉన్నప్పుడు ఇవి ఆంటోలజీ అనేది 4th యూనిట్లో ఉండే, ఇప్పుడు ఇక్కడ థర్డ్ యూనిట్లో కలిపిండు. సో కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ కంపేర్ ప్రపోర్షనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఒకసారి ఫోటో తీసుకోండి. ఇవన్నీ కూడా చిన్న ఇంపార్టెంటే. ఇక 4th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇన్ డీటెయిల్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్స్ ఏముంటాయి, ట్రీ అల్గారిథం ఏంటిది, ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ బేసియన్ నెట్వర్క్ అండ్ ఇట్స్ సిమాంటిక్స్. కొన్ని రూల్స్ ఉంటాయి, బేస్ రూల్స్ అని అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి మీరు చూడగలిగితే వెరీ సింపుల్, రాయగలుగుతారు మీరు కూడా. ఒకసారి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ డాంప్స్టర్ షాఫ్టర్ థియరీ అండ్ డీటెయిల్, జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ విత్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ప్రాబబిలిటీ థియరీ అండ్ బేసిక్ నోటేషన్, ఎక్స్ప్లెయిన్ అప్రాక్సిమేషన్ ఇంటర్ఫియరెన్స్, బేసియన్ నెట్వర్క్. దీంట్లో మీ బేసియన్ ఒకసారి చూసుకోండి, సూపర్విజన్ లెర్నింగ్ ఒకసారి చూసుకోండి. ఇది చూస్తే సరిపోతుంది, ఇంకెక్కువ డీప్ వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇంకా 4th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ కావాలనుకుంటే ఈ క్వశ్చన్స్ మీరు ఒక్కసారి ఫోటో తీసుకోండి. దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఎన్ఎల్పి ఫీచర్స్, లేదంటే ఎన్ఎల్పికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అది చూడండి. ఎక్స్ప్లెయిన్ కరెంట్ బెస్ట్ హైపోథిసిస్ సిరీస్, ఇవన్నీ కూడా మీరు ఓన్ లాంగ్వేజ్ రాయగలుగుతారు, పెద్ద విషయం ఏం కాదు. ఎక్స్ప్లెయిన్ లెర్నింగ్ ఫార్మ్ అబ్జర్వేషన్. అండ్ నెక్స్ట్ 5th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే దీంట్లో క్లాసికల్ ప్లానింగ్సే అడుగుతాడు. ఓకేనా. ఈ క్లాసికల్ ప్లానింగ్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఏంటి, దాని గురించి డిస్కషన్. ఓకేనా. డిస్కస్ హిస్టారికల్ ప్లానింగ్ విత్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికల్ ఆర్డర్ ప్లానింగ్, ఎక్స్ప్లెయిన్ ప్లానింగ్ గ్రాఫ్ విత్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఈ 5th యూనిట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్. ఇందులో కండిషనల్ ప్రాబబిలిటీ, అనలిటికల్ ప్రాబబిలిటీ ఇందులో వెరీ ఇంపార్టెంట్. ఈ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ 7th and 8th క్వశ్చన్స్ పైన. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్లానింగ్ సిట్, ఇవన్నీ ఒక దాంట్లో వచ్చేస్తాయి. ఇంకా కావాలి క్వశ్చన్స్ 5th యూనిట్లో అనుకుంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. హిస్టారికల్ ప్లానింగ్ నేర్చుకోండి, గ్రాఫ్ ఇవన్నీ చూడండి ఒకసారి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ చూస్తే సరిపోతుంది. పెద్దగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని అర్థం కాకుండా ఉన్నట్టయితే సబ్జెక్ట్ ఏమీ ఉండదు. సింపుల్ క్వశ్చన్స్ ఉంటే చూడండి, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు కావాలంటే సెర్చ్ చేయండి, దాంట్లో ఈజీగా దొరుకుతాయి. ఇవే కాదు, 5th యూనిట్లో మనకు ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ అయితే జనరల్ క్వశ్చన్స్, వెరీ సింపుల్, వెరీ ఈజీ క్వశ్చన్స్. గేమ్స్ అడుగుతుంటాడు ఎక్కువ మటుకు. ఆ గేమ్స్ చాలా ఇంతకుముందు సిలబస్లో అయితే
నంబర్ ఆఫ్ గేమ్స్ ఉండేవి. ఇందులో కొంచెం గేమ్స్ తక్కువ ఉన్నాయి. బట్ మీకు సిలబస్లో ఒకసారి గేమ్స్ చూడండి, ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ మాత్రం మిస్ చేయకండి. ఓకేనా? ఆ గేమ్స్ కంపల్సరీ అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్లో. సో ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో గేమ్ ఉంటుంది, సెకండ్ యూనిట్లో గేమ్స్ ఉంటాయి, అండ్ థర్డ్లో అయితే ఏముండవు. ఫోర్త్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చూడండి. వెరీ ఈజీగా ఉంటాయి, ఖచ్చితంగా నేర్చుకోండి. థ్యాంక్ యూ. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకు తెలియని వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.